అందరికీ నమస్కారం. మనం సాధారణంగా ఏ రాజకీయ నాయకుడు స్పీచ్ విన్నా ముందుగా చెప్పేది పల్లెలే దేశానికి పట్టుకొమ్మలు. పల్లెలు అభివృద్ధి చెందితేనే మన దేశం అభివృద్ధి చెందుతుందని ప్రతి స్పీచ్‌లోనూ చెప్తుంటారు. కానీ వాస్తవానికి చూస్తే ఈ ఆచరణలో మాత్రం ఏ ప్రభుత్వం వచ్చినా సరే రైతన్నా, పల్లెటూరన్నా కూడా చిన్నచూపుగానే చూస్తూ ఉంటారు. అందుకే ఈ రోజుకి కూడా మన దేశం హ్యూమన్ డెవలప్‌మెంట్ ఇండెక్స్‌లో 130వ స్థానంలో ఉంది. సాధారణంగా మన దేశంలో ఆర్థిక వ్యవస్థ అనేది వ్యవసాయ ఆధారితంగా ఉంటుంటుంది. అటువంటిది ఈరోజు పూర్తిగా గాడి తప్పి, ఈ ప్రభుత్వాలు పల్లెటూర్లపై చూపిస్తున్న నిర్లక్ష్య వైఖరి వల్ల రైతులు అయితే పల్లెటూరుని వదిలేసి వెళ్ళిపోతున్నారు. లేదంటే ప్రాణాలను వదిలేస్తున్నారు. ఇటువంటి పరిస్థితి ఏ ప్రభుత్వం వచ్చినా కొనసాగుతూనే ఉంది. ముందుగా మనం అసలు ఈ గ్రామాభివృద్ధి కోసం ఏర్పాటు చేసుకున్న పంచాయతీలు ఎంతటి ప్రమాదకర పరిస్థితులు ఉన్నాయో ఒకసారి తెలుసుకోవాలి మనం. మన దేశంలో పంచాయతీ వ్యవస్థ అనేది మూడంచెలుగా ఉంటూ ఉంటుంది. మొదటగా పంచాయతీ, 2 మండల పరిషత్, 3 జిల్లా పరిషత్. ఈ మూడంచెల పంచాయతీ వ్యవస్థని ఆధారితంగా చేసుకొని మన గ్రామాల అభివృద్ధి అనేది చేసుకుంటూ ఉంటుంది. అయితే ఇప్పుడు మనం చూసినట్టయితే అధికారం అనేది ఒక్కరి చేతుల్లోనే కేంద్రీకృతం అయిపోయే విధంగా మన రాజకీయ నాయకులు చేస్తున్నారు. ఇంటర్నెట్ రావడం వలన కావచ్చు, టెక్నాలజీ పెరగడం వల్ల కావచ్చు, కారణం ఏదైనా కావచ్చు, అధికారం అనేది ఎప్పుడు కూడా ఒకరి చేతిలోనే ఉండిపోయే విధంగా మన రాజకీయ నాయకులు ఈ వ్యవస్థను తీసుకెళ్లారు. దీనివలన ఈ పంచాయతీ వ్యవస్థ, ఈ మూడంచెల వ్యవస్థ అనేది పూర్తిగా నిర్వీర్యం అయిపోయే పరిస్థితి. ఎక్కడో బటన్ నొక్కితే ఇక్కడ డబ్బులు పడిపోయే వ్యవస్థలోకి మనల్ని ఈ రాజకీయ నాయకులు తీసుకెళ్లిపోయారు. గత ప్రభుత్వ పాలనకు ముందు మనం చూసుకున్నట్టయితే గ్రామంలో ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్యకి సంబంధించి ఏదైనా ఫండ్స్ తెచ్చుకోవాలంటే గ్రామానికి సంబంధించి డైరెక్ట్‌గా పంచాయతీలకి ఫండ్స్ వస్తుండేవి. అదేవిధంగా మండల పరిషత్‌లో ఎంపీటీసీ సభ్యుడిగా ఉంటాడు కాబట్టి ఆయన ఒక విధంగా ఫండ్స్ తీసుకొచ్చేవారు. అలాగే జిల్లా పరిషత్ నుంచి జడ్పీటీసీ తీసుకొచ్చేవారు. ఇలా ఈ మూడంచెల పంచాయతీ వ్యవస్థను ఉపయోగించుకొని ఒకే సమస్యకి 3 విధాలుగా మనం ఫండ్స్ తెచ్చుకునే అవకాశం ఉండేది. ఇప్పుడు అటువంటి పరిస్థితి మనకి కనిపించట్లేదు. అధికారం అంతా కూడా ఒక్కరి చేతిలోనే పెట్టుకునే విధంగా ఉంది. గత ప్రభుత్వంలో చూసుకున్నట్టయితే అసల ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేని ఒక కొత్త వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి మొత్తం రాష్ట్రాన్నే ఈ వాలంటీర్ వ్యవస్థ గుప్పిట్లో ఉండేటట్టుగా చేశారు. ఆ టైంలో పంచాయతీలుగా ఉన్న సర్పంచులకు కానీ, ప్రజాప్రతినిధులకు కానీ వీళ్ళందరూ కేవలం ఉత్సవ విగ్రహాలుగానే పరిమితమయ్యారు. ఒక వ్యక్తి అధికారం అంతా నా చేతిలోనే ఉండాలి అనే ఆలోచన నుంచి పుట్టుకొచ్చిన ఇలాంటి వ్యవస్థలు గ్రామ స్థాయి నుంచి ఒక నాయకుడు ఎదిగేటటువంటి పరిస్థితిని పూర్తిగా తీసి పాడేసి అధికారం మొత్తం తన చేతిలోనే ఉండాలి అన్న ఆలోచన విధానంతో వెళ్ళినందుకు గాను తీర్పు ప్రజలు కూడా చాలా తీవ్రంగానే ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఉన్నది ఎన్డీఏ గవర్నమెంట్ కాబట్టి, నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ కాబట్టి, ప్రజాస్వామ్య కూటమి గనుక ప్రజాస్వామ్యపరంగా ఆలోచించి ఈ వ్యవస్థలన్నిటిని ఒక గాడిలో పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆన్లైన్ వ్యవస్థ వచ్చిన దగ్గర నుండి కూడా ఈ డీబీటీ పద్ధతిలో ప్రతిదీ డైరెక్ట్‌గా లబ్ధిదారునికే చేరడం అనేది ఓకే కానీ, తర్వాత రాజకీయ నాయకత్వ లోపం ఏర్పడే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న నాయకుల తర్వాత ఏంటి అని ఆలోచిస్తే ఒక సీఎం కొడుకు సీఎం అవ్వడం, లేదా రాజకీయ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుండి ఒక రాజకీయ నాయకుడిగా ఎదగడం తప్ప, లేదా ఎవడన్నా డబ్బు తీసుకొచ్చి ఎలక్షన్‌కి ముందు ఖర్చు పెట్టగలిగే సామర్థ్యం ఉన్నవాడైతే తప్ప, రాజకీయంగా ఒక గ్రామ స్థాయి నుండి ఒక వ్యక్తి నాయకుడిగా ఎదిగేటటువంటి ఆహ్, వ్యవస్థలో మనం ఇప్పుడు పూర్తిగా లేము. ప్రజలేమో మనకి ఓటుకి డబ్బు ఎవడెక్కువ ఇస్తాడు, మందెవడు పంచిపెడతాడు అనే ఆలోచనలో ఉంటే, పార్టీలు ఎవడు ఎక్కువ ఖర్చు పెట్టగలిగే సామర్థ్యం ఉందో వాడికే మనం టికెట్ అనేది ఇవ్వటం. ఒక పంచాయతీలో పోటీ చేయాలంటే ఓ 25, 30 లక్షలు తేగలిగే అభ్యర్థికే మనం అవకాశం కల్పించడం. ఒక ఎమ్మెల్యే అవ్వాలంటే 20, 30 కోట్లు. ఇలా ఏ పదవికి సంబంధించి ఆ పదవికి ఒక అమౌంట్ అనేది పార్టీలు ఫిక్స్ చేసేసాయి. కాబట్టి స్థానికంగా కష్టపడి ఒక నాయకుడిగా ఎదిగి ప్రజల కష్టాలు నిజంగా తీర్చాలనుకునే నాయకుడు ఎదిగేటువంటి పరిస్థితులైతే కనిపించట్లేదు. గతంలో మనం చూసుకున్నట్టయితే బాలయోగి లాంటి వ్యక్తి ఒక సర్పంచ్‌గా, ఎంపీటీసీ, జడ్పీటీసీగా గెలిచి తర్వాత ఎమ్మెల్యే అయ్యి స్పీకర్‌గా కూడా చేసినటువంటి పరిస్థితులు మనం చూసాం.
అటువంటి పరిస్థితులు ఇప్పుడున్నాయా అంటే ఎవరి దగ్గర అయితే డబ్బు ఉంటుందో అతనే నాయకుడయ్యే పరిస్థితి. ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు గ్రామాలు గానీ, దేశం గానీ ఏ విధంగా అభివృద్ధి చెందుతుందనేది కూడా ప్రజలు కూడా ఒకసారి ఆలోచన చేయాలి.